నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకున్నటలో మనుషులు విఫలమై పాపంలో పడినప్పటికీ దేవుడు మాత్రం తన న్యాయ నీతిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అక్రమము చేయువాడు కాదు. ఎందుకు అంటే యెహోవా దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, తన మార్గాలన్నిటిలో నీతిపరుడు, ఎన్నటికీ విఫలం చెందని ఆయన నీతి శక్తి సామర్థ్యాలపై మనం స్థిరమైన నమ్మకం పెట్టుకోవాలి. మన జీవితాలలో సంభవించే ప్రతిదీ దేవునికి తెలుసు. ఆయనకు రహస్యమైనది ఏదీ ఉండదు. ఆయన అనుమతిస్తేనే ఏ సంభవమైనా మన జీవితంలోనికి రాగలదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. మన జీవితాలలో జరిగే ఎదురయ్యే ప్రతి సందర్భం ఆయనకి మరుగైంది కాదు. ప్రతి సందర్భంలోనూ ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన మనకు ఆధారశిలగా ఉంటాడు. ఆయన ప్రణాళిక మన ఎడల లోపం లేనిది. ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు, పక్షపాతం చూపని దేవుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. కనుక లోకంలో మనం ఉన్న పరిస్థితుల్లో మనకు ఎవరు సహాయం చేసేవారు, ఆదరించేవారు, ప్రేమించేవారు ఎవరూ లేరని చింతపడాల్సిన అవసరం లేదు. సమస్తము సాధ్యపరిచి నెమ్మదినివ్వగల దేవునిని ఆధారం చేసుకుంటే ఎవరికీ చెప్పుకోలేని, మనకి దేవునికి మాత్రమే తెలిసిన ప్రతి సమస్య లేదా శోధనలలో ఆయన ఎడల సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటే మనలను బలపరిచి ఆదరిస్తాడు. ఆమేన్.